రక్తపు మడుగుల్లో చూసిన విహాన్కి అడుగులు కదల్లేదు. గుండె లోతుల్లో తెలియని ఒక బాధ ఉప్పొంగింది. గురువుగారి ప్రవర్తనలో వచ్చిన అనుకోని మార్పు అతనికి అర్థం కాలేదు. తన్వి రక్తం కారుతూ కళ్ళు మూసుకుపోతున్న ఆ క్షణంలో ప్రపంచమంతా విహాన్కి ఒక శూన్యంలా అనిపించింది. నేలపై ఎర్రని నదిలా ఆమె రక్తం ప్రవహిస్తోంది. విహాన్ ఆందోళనతో ఆమెను కౌగిలించుకున్నాడు. అదే సమయంలో వారికి ఎదురుగా ఒక దేవదూత విగ్రహం నిలిచింది. అది సాధారణ రాతి శిల్పంలానే కనిపించిన తన్వి రక్తపు ధారదానిని తాకిన వెంటనే ఆ విగ్రహం కాంతి వెలుగులో విరజిమ్మింది. కదలని శిల్పం ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది. విహాన్ ఆశ్చర్యంతో చూశాడు. ఆ విగ్రహం కదిలి ప్రాణం పొందింది. నీవు బాధపడకు, ఆమెను నేను బ్రతికిస్తా అని చెప్పి తన శక్తితో తన్వికి ప్రాణం పోసింది. తన్వి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. నీ రక్తం శాపాన్ని విరిచే తాళం. నిజమైన ప్రేమతో నిండిన రక్తమే నన్ను ఈ శాప బంధనం నుంచి విడిపించగలదు. నీవు అతనిపై చూపిన నమ్మకం, ప్రేమ నన్ను ఈ బంధనం నుంచి విముక్తి కలిగించాయి అని చెప్పి ఆమె వారికి ఇలా ఒక హెచ్చరిక ఇచ్చింది. ఆమె రక్తం ఇక్కడ ఉన్న దుష్ట శక్తులను మేల్కొల్పింది. మీరు జాగ్రత్త, మీరు నమ్మినవాడు మీకు ద్రోహి అయ్యాడు. అతనిపై ఒక దుష్టశక్తి పట్టు సాధించింది. ఈ మాటతో విహాన్ కళ్ళు ఒక్కసారిగా గురువుపై పడ్డాయి. అతని హృదయం కొట్టుకోవడం మానేసినట్టు అనిపించింది. గురువుగారి కళ్ళు ఇప్పుడు ఎర్రటి కాంతులు విరజిమ్ముతున్నాయి. సాధారణంగా తల వంచి నిగ్రహంతో ఉండే ఆయన ఇప్పుడు కర్కశంగా నవ్వుతున్నారు. విహాన్ గుండెల్లో నిశ్శబ్దం చీల్చినట్లయింది. అప్పుడు దేవత వారితో ఇలా చెప్పింది. ఆ శరీరం గురువుదే, కాని అతని ఆత్మను దుష్టశక్తి ఆక్రమించింది. అతన్ని రక్షించాలంటే మీరు పర్వతంపై ఉన్న పవిత్ర ఔషధాన్ని తెచ్చి చెల్లాలి. ఆ ఔషధమే ఆయనను శుద్ధి చేస్తుంది. లేని పక్షంలో ఈ చీకటి అతన్ని శాశ్వతంగా మింగేస్తుంది. ఈ మాటకి తన్వి వణికిపోతూ విహాన్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. అయితే మన గురువుగారు మోసం చేయలేదు కదా? ఆయన మనవాడే కదా? అవును, ఆయన హృదయం శుద్ధమే, కాని చీకటి శక్తులు ఆయనను ఒక పావులా వాడుతున్నాయి. మీరు ఆలస్యం చేస్తే ఆయన ఆత్మ శాశ్వతంగా బంధించబడుతుంది. ఈ మాటలు విన్న వెంటనే విహాన్ మనసులో ఒక అగ్నిజ్వాల రగిలింది. అతను దృఢంగా ఇలా అన్నాడు. ఎంత కష్టమయ్యేనా, ఎంత ప్రమాదం వచ్చినా మేము ఆయనను విడిచిపెట్టాం. మేము ఆ ఔషధం తెచ్చి అతనిని కాపాడుతాం. అప్పుడే దేవత తన శక్తితో గురువును బంధించింది. ఆ క్షణంలో వారిని చూసి ఇలా చెప్పింది. మీలో నమ్మకముంది, కాని గుర్తుంచుకోండి, ఆ పర్వతానికి దారిలో మీ భయాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ప్రతి అడుగు ఒక పరీక్ష, ప్రతి నిశ్శబ్దం ఒక పాసం. ఆ ఔషధాన్ని పొందగలిగేది ధైర్యంతో ముందుకు సాగేవారు మాత్రమే అని చెప్పి దేవత మాయమైంది. కాని గురువును బంధించిన ఆ శక్తి ఎక్కువ కాలం నిలవదు. వారికి సమయం చాలా తక్కువ. గురువు లోపలికి దిగిన ఆ దుష్ట శక్తితో పోరాడుతున్నారు. ఆయన ముఖం ఒక్క క్షణం బాధగా, మరో క్షణం క్రూరంగా మారుతోంది. విహాన్, నన్ను కాపాడుతావు కదా అని ఆయన గొంతు బాధతో పలికింది. కాని ఆ వెంటనే ఆ స్వరం ఘోరంగా మారింది. మీరు ఎప్పటికీ విజయవంతం కారు. ఆ పర్వతానికి ఎవరూ చేరుకోలేదు. విహాన్ ధైర్యంగా ముందుకు నడిచి ఇలా అన్నాడు. గురువుగారు, మీరు మాపై విశ్వాసం ఉంచండి. ఈ చీకటి మిమ్మల్ని ఆపలేదు అని అతనిలో ధైర్యం నింపాడు. తన్వి గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని ఆమె కళ్లల్లో కొత్త వెలుగు మెరిసింది. అది ధైర్యం. ఆ రాత్రి వారు పర్వతానికి వెళ్లే దారిలో ప్రయాణం మొదలుపెట్టారు. అడవిలో గాలి ఘోరంగా కేకలు వేస్తుంది. చెట్లు తమ కొమ్మలతో మార్గాన్ని మూసే ప్రయత్నం చేస్తున్నాయి. కాని విహాన్ ప్రతి అడుగులో తన సంకల్ప మార్గాన్ని నిప్పుకున్నాడు. తన్వి అతని వెనకే అడుగులు వేస్తుంది. ఆమె ప్రతి క్షణం విహాన్ వైపు చూసి ధైర్యం పొందుతుంది. వారు వెళ్తున్న దారిలో కొన్ని మాయాజాలాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వారికి ఎదురుగా
విహాన్ తన తండ్రి గారిని చూశాడు. ఆ రూపం అతనితో ఇలా చెప్పింది: నువ్వు వీలు కాని కలలను వెంబడిస్తున్నావు. నీ భయాన్ని దాటలేవు. నీ మార్గం మార్చుకో, లేదంటే నీ ప్రాణం కోల్పోతావు అని. వారి ప్రయాణాన్ని ఆపేందుకు దుష్ట శక్తులు ప్రయత్నం చేశాయి, కాని విహాన్ వాటిని పట్టించుకోలేదు. నేను ఈ మాయలు నమ్మను. నా భయం నన్ను ఆపలేదు. నేను ముందుకు సాగుతాను అంటూ తన ధైర్యంతో ముందుకు సాగుతారు. ఇలా కొంత దూరం వెళ్ళాక తన్వికి ఒక మాయ రూపం కనిపించింది. అది ఆమె తల్లి రూపం. ఆమె చెబుతోంది: ఠన్వి, వెనక్కి వచ్చే. నీకు ఈ మార్గం కాదమ్మా, ఇది ప్రమాదం. నా దగ్గరకు వచ్చే. ఈ మాటతో తన్వి గుండె కదిలింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే విహాన్ చెయ్యి గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించాడు. నన్ను నమ్ము. ఇది నిజం కాదు. ఇది అంతా ఒక మాయ. నాతో ముందుకి నడువు అని చెప్పి తనలో ధైర్యం నింపాడు. ఆ రాత్రి మరింత గాఢమైంది. ఆకాశంలో చంద్రుడు రక్తం రంగులో మెరిశాడు. పర్వతం దూరంగా కనిపిస్తోంది, కాని ప్రతి అడుగు మరింత భారంగా మారింది. మధ్యలో ఒక్కసారిగా దుష్ట స్వరాలు వినిపించాయి. అప్పుడు వారు గట్టిగా ఇలా అన్నారు: ధర్మం ముందుంది. మేము ఓడిపోము. ఇక మీ మాయలను ఆపండి. ఈ మాటలతో ఆ స్వరాలు మాయమయ్యాయి. చివరికి వారు పర్వతపు అడుగులకు చేరుకున్నారు. పర్వతం మహాకాయంగా గగనాన్ని తాకుతూ నిలబడి ఉంది. దాని శిఖరం ఎర్రటి మబ్బులలో కప్పబడి ఉంది. విహాన్ శ్వాస తీసుకుని ఇలా అన్నాడు: ఇది మన తదుపరి పరీక్ష. ఆ ఔషధం అక్కడే ఉంది. మనం దాన్ని తెచ్చి మన గురువుగారిని రక్షించుకోవాలి. తన్వి గుండెలో భయం ఇంకా కొట్టుకుంటున్నా ఇప్పుడు అది ఒక కొత్త ధైర్యంతో కలసిపోయింది. ఆమె తనలో తాను చెప్పుకుంది: భయం ఒక మాయ మాత్రమే. మేము మాయను చూడం. మేము నిజాన్ని వెతుకుతున్నాం. వారి కొత్త యాత్ర పర్వతంపైకి మొదలైంది. కాని వారికి తెలియదు, ఆ పర్వత శిఖరంలో వారిని ఎదురుచూస్తున్న శక్తి ఇప్పటి వరకు వారు చూసిన ప్రతి భయానికంటే ఘోరమైనది అని.